నా పేరు ఓడల కృష్ణమూర్తి. నేను మున్సిపాలిటీ కాకముందు పంచాయతీలో మేస్త్రి, దాని తర్వాత నేను జవాన్ అయ్యి మే 28 నుంచి మాకు మున్సిపాలిటీ అయింది. ఒక 2 నెలల జీతం ఇచ్చారు, ఇంకా మాకు 10 నెలల జీతం ఇవ్వాలి. జీతం ఇవ్వండి బాబు అని మొక్కుకుంటున్నాం. ఇంతవరకు కనీసం గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక 5 రోజులు జీతం వస్తే పెన్ డౌన్ చేస్తుండ్రు జీతం ఇట్లా, కానీ మాకు 10 నెలల వేతనం ఇవ్వాల్సి కూడా మాకెళ్ళి పట్టించుకున్నాం లేదు. ఎవరిని అయినా అడిగితే మీకేంటండి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, రాఘమయ్య అక్క ఉంది, ఇటు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ప్రజానాయకులు ఉన్నారు అంటున్నారు. కానీ మాకు ఎవ్వరూ మాకెళ్ళి చూసేటోళ్ళు లేరు. మా బాధల భగవంతుడికి తెలుసు. మేము ఎవరికి చెప్పుకోలేకుండా ఉన్నాం. ఎవరిని అడిగినా రేపిస్తాం ఆపిస్తాం. మేము సమ్మె నోటీస్ ఇప్పుడు 3 నెలల క్రితమే సమ్మె నోటీసులు ఇచ్చినాం. 4 రోజులు అన్నారు, నెల రోజులు అన్నారు, 15 రోజులు అన్నారు. చివరికి మా ఏమీ నెరవేర్చకపోతే మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఇది నా పేరు సయ్యద్ వజీర్ మియా. కల్లూరు మున్సిపాలిటీలో నేను ఎలక్ట్రీషియన్గా నేను పనిచేస్తున్నా. మాకు 9 నెలల నుండి పెండింగ్ వేతనాలు ఇవ్వటం లేదు. అయితే మేము చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, మేనేజర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. అయితే చైర్మన్ గారు కూడా ఒక 10 రోజులు ఆగమన్నారు, ఒక 15 రోజులు ఆగమన్నారు, ఇంకొక 10 రోజులు ఆగమన్నారు. అయినా కూడా మేము టైం ఇచ్చినాం. ఆ గడువు తీరింది కాబట్టి మేము 2వ తారీఖు నుండి మేము సమ్మెలో బాగా కూర్చున్నాం. ఇవాళకి 4వ రోజు. దీంట్లో మున్సిపాలిటీలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అందరూ కూడా దీంట్లోనే పనిచేస్తున్నారు. దీంట్లో ఎలక్ట్రీషియన్లు, శానిటేషను, పంపు ఆపరేటర్లు, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు అందరూ కలిసి దీంట్లో పనిచేస్తున్నారు. మేమందరం ఈ పనిని నమ్ముకొని మేము ఇక్కడ జీవనం సాగిస్తున్నాం. మేము ఇన్ని రోజులు కూడా పని చేసుకుంటూ మేము వేతనాలు అడిగినాం. ఇవ్వని పక్షంలో మేము ఈరోజు సమ్మెలో కూర్చున్నాం. ఈ శానిటేషన్ అనేది 4 రోజులు చేయకపోతేనే రోడ్డు మీద ఎంత చెత్త చెదారం ఏ విధంగా ఉందో మీరు ఆలోచించుకోవాలి. అదేవిధంగా మేము తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి ఆ ఊళ్ళు శుభ్రపరిచి ప్రజలకు ఆరోగ్యంగా ఉంచి అంటువ్యాధులు సోకకుండా కూడా మేము మున్సిపాలిటీ కార్మికులు చేస్తున్నారు. అదేవిధంగా పంపు ఆపరేటర్లు తెల్లారుజామున ట్యాంకులు నింపుకొని గ్రామాలలో ఊళ్ళల్లో నీళ్లు ఇస్తున్నారు. వాళ్ళు కూడా ట్యాంకులు ఎక్కి పైనుండి కిందకి దిగేటప్పుడు కూడా జారి ప్రమాదశాత్తు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చేయిలు ఇరిగిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా సమయం కూడా 12 గంటలు పని చేస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా బిల్ కలెక్టర్లు ఉన్నారు, వాళ్ళు వసూలు చేస్తున్నారు, డిఎల్ఓ డ్యూటీలు అంటున్నారు, మిగతా ఏదో అన్ని రకాల పనులు చెప్తున్నారు. వాళ్ళకు కూడా ఒత్తిడి ఎక్కువ ఉంది. మేము ఎలక్ట్రీషియన్లు మేము పై స్తంభాలెక్కి దిగి వచ్చి ఇంటికి వచ్చేసరికి కూడా భయపడుతున్నాం. ఎంతోమంది ప్రమాద శాతం చచ్చిపోయారు. మాకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కూడా లేదు. వాళ్ళు ఇచ్చే జీతం కూడా అరాకోరే. కానీ అదేవిధంగా ఇది శానిటేషను, మోరీలు తీయటం, మురికాలవలు తీయటం, మన చెట్లు నరకటం అవన్నీ శుభ్రపరుస్తున్నారు. అంటువ్యాధులు వస్తున్నాయి, ఊపిరితిత్తులు, క్యాన్సర్ లాంటివి, మన గజ్జి తామర లాంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. ఈరోజు ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు డాక్టర్లు గ్లోజులు తొడుక్కొని మన ఏదైనా ఆపరేషన్ చేస్తున్నారు. మన సిబ్బంది గ్లోజులు తొడుక్కోకుండానే గ్లోజులు ఉన్నా కూడా ఒకసారి అవి తీయడానికి రానప్పుడు చేతి ద్వారా కూడా తీయాల్సి వస్తుంది. అలాంటిది రోడ్డు మీద ఏదైనా మూగజీవులు చనిపోయినా కూడా తీయాల్సి వస్తుంది. అదేవిధంగా మన ఎవరైనా చనిపోయినప్పుడు కూడా అలాంటివి కూడా మనుషుల్ని కూడా తీసుకొని పోయి పాతి పెట్టుతున్నారు. అనాథ శవాలు కూడా తీస్తున్నారు. అదేవిధంగా పని చేసుకొని 8 గంటలు పని చేసుకొని ఏదైనా ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం కానీ మంత్రి గారి ప్రోగ్రాం గారు ఉందంటే మళ్ళీ సాయంత్రం కూడా పోయి మనం పని చేస్తున్నాం. కానీ ఇంత మట్టికి మా జీతాలు లేవు. కావున మా కుటుంబాలని ఇప్పుడు ఉన్నటువంటి మన శ్రీనివాసరెడ్డి గారు కానీ, మట్టా రాఘమయ్య దయానంద్ గారు కానీ మా కుటుంబాలని ఆదుకుంటారని, ఇప్పుడు 9 నెలల పెండింగ్ వేతనాలు ఉన్నాయి, ఆ అందరికీ ఇచ్చి ఈ 96 కుటుంబాలని ఆదుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.